హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సురేష్. ఈరోజు మనం విజయవాడ మహానాడు రోడ్లోని కార్తిక్ హార్ట్ సెంటర్లో ఉన్నాం డాక్టర్ కార్తిక్ గారితో. ఈయన మెడికల్ ఎంట్రన్స్లో స్టేట్ ఫస్ట్, డిఎంలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్లోని వచ్చారు. సో కార్డియాలజీకి సంబంధించిన ఎన్నో సమస్యలను చాలా ఎక్స్పీరియన్స్తో సాల్వ్ చేస్తున్నారని పబ్లిక్ ఫీడ్. సో దాని గురించి డాక్టర్ కార్తిక్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు మా ప్రేక్షకులకి ఉన్న సందేహాలను మీరు కొన్ని నివృత్తి చేయాల్సి ఉంది. అంతకంటే ముందు మీ గురించి మా ప్రేక్షకులకి. నా పేరు డాక్టర్ ఎస్ విశ్వనాథ్ కార్తిక్ అండి. నాది మహానాడు రోడ్లో కార్తిక్ హార్ట్ సెంటర్ న్యూమన్ హాస్పిటల్ ఉంది. ఇక్కడ మేము గుండెకి సంబంధించి అన్ని రకమైన పరీక్షలు అండ్ అంటే పేస్ మేకర్స్ వేయడం, స్టెంట్స్ వేయడం, అలాంటి గుండెకి సంబంధించి అన్ని ప్రొసీజర్స్ ఇక్కడ చేస్తాము. అండ్ నా గురించి చెప్పాలి అంటే నేను ఎంబీబీఎస్ కాకినాడ రంగారాయ మెడికల్ కాలేజ్లో చదివాను. తర్వాత ఎండి జనరల్ మెడిసిన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో చదివానండి. తర్వాత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో కార్డియాలజీ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. ఒక 1 year వర్క్ చేశాను. తర్వాత డిఎం కార్డియాలజీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ట్రివాండ్రం, అక్కడ డిఎం కార్డియాలజీ అనేది చేశానండి. అక్కడే తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను ఒక 2 years చేసి ఇప్పుడు లాస్ట్ 4 yearsగా ఇక్కడ విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నానండి. అండ్ ఈ లాస్ట్ 4 yearsగా విజయవాడలో ఈ థౌజండ్స్ ఆఫ్ యాంజియోగ్రామ్స్, యాంజియోప్లాస్టీస్ అంటే ఈ స్టెంట్స్ వేయడం ఇవన్నీ చేసి ఇప్పుడు నవంబర్ రన్నింగ్ మై ఓన్ సెంటర్ కార్తిక్ హార్ట్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేసి ఎంతోమంది ప్రజలకి హార్ట్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా హెల్ప్ చేస్తున్నాం. కార్తిక్ గారు, ఈ మధ్య మనం చిన్న వయసులోనే హార్ట్ అటాక్ అనేది వింటున్నాం. అసలు ఈ హార్ట్ అటాక్ చిన్న వయసులో ఎందుకు వస్తుంది? చిన్న వయసులో హార్ట్ అటాక్స్ అనేది ఇదివరకు మనం హార్ట్ అటాక్స్ అనేది అంటే ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళ డిసీజ్ లాగా ఉండేది. అంటే 50 years 60 years ఏజ్ పైబడిన వాళ్ళకే హార్ట్ అటాక్ వచ్చేది. కానీ ఈ మధ్యన లాస్ట్ 10 yearsగా మనం ఈవెన్ 40 years 30 years ఇంకా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ హై స్ట్రెస్ లెవెల్స్ వల్ల వాళ్ళకి ఈవెన్ 25 years అలాంటి ఏజ్ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ రావడం అనేది చూస్తున్నాం. సో మెయిన్ రీజన్స్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఒక మెయిన్ రీజన్ చెప్పుకోవాలి. అండ్ యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్కి ఫస్ట్ రీజన్ స్మోకింగ్. ఈ స్మోకింగ్ అనేది ఈ మధ్యన యూత్లో బాగా ఎక్కువైపోయింది. అండ్ కొన్ని ప్లేసెస్లో ఈవెన్ డ్రగ్స్ యూసేజ్ కూడా బాగా ఎక్కువైంది. సో స్మోకింగ్ వల్ల 60 yearsకి రావాల్సిన హార్ట్ అటాక్ 40-30 yearsకే వస్తుంది. అది ఎందుకంటే ఈ స్మోక్ చేయడం వల్ల ఈ బాడీలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు, అంటే ఇంటర్లోకిన్స్ అని, సైటోకైన్స్ అని, అలా చాలా ఉంటాయి. సో వీటి వల్ల బాడీలో ఉన్న బ్లడ్ వెజల్స్ అనేది చిన్నగా డ్యామేజ్ అనేది జరుగుతుంది. అది చాలా ఎర్లీ స్టేజ్లో డ్యామేజ్ స్టార్ట్ అవ్వడం వల్ల ఈ హార్ట్లో రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వడం, అదేవిధంగా ఈ బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వడం. సో ఈ విధంగా ఈ కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఫాస్ట్గా జరిగి గ్రాడ్యువల్గా 20-30% 40% అలా ఫాస్ట్గా ఒక్కసారిగా రక్తనాళం మూసుకుపోవడం వల్ల సడన్గా హార్ట్ అటాక్స్ అనేది రావడం జరుగుతుంది. సో స్మోకింగ్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఇంకొకటి అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్. మీరు ఇప్పుడు చూస్తే అది ఎవరికన్నా కామన్. అంటే ఇప్పుడు మీరు తీసుకుంటే ఈవెన్ ఇప్పుడు డాక్టర్సే మా లైఫ్ స్టైల్ తీసుకోండి, వీఆర్ వెరీ బిజీ, చాలా స్ట్రెస్ లెవెల్స్ అండ్ ఎనీ టైం ఏ టైంలో ఫోన్ కాల్ వస్తుందో తెలీదు. సో అండ్ నైట్ టైమ్స్ ప్రొసీజర్స్ చేస్తూ ఒక్కొక్కసారి 3-4 hours అంటే ఎర్లీ మార్నింగ్ 5కి 6కి పడుకుంటాం. సో ఇంత స్ట్రెస్ లెవెల్స్, ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు అమెరికన్ టైమింగ్స్లో వర్క్ చేయాలి కాబట్టి వాళ్ళ వర్క్ నైట్ 8 నుంచి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 8 వరకు ఉంటుంది. సో ఈ టైంలో మెలకువగా ఉండడానికి నైట్ టైమ్స్ డ్రింక్స్ తాగడం, నైట్ టైం ఏదో ఒక ఫుడ్ తీసుకోవడం అండ్ స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడం. సో ఇవన్నీ ఇలా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల హార్ట్ అటాక్స్ అనేది చాలా ఎర్లీగా రావడం జరుగుతుంది. కార్తిక్ గారు, డైట్ ప్రాపర్గా తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తే ఈ హార్ట్ సమస్యలు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని నిరోధించవచ్చా? డెఫినెట్గా అండి. డైట్ అండ్ ఎక్సర్సైజ్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి.
ఎందుకంటే మనం తినే ఫుడ్లో ఎవ్రీథింగ్ ఇట్ ఎఫెక్ట్స్ మల్టిపుల్ ఆర్గన్స్. సో మన ఫుడ్ అనేది మన డైట్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉండి ఆయిల్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, సాల్ట్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, అండ్ మనం ఏ టైమింగ్స్లో తీసుకోవాలి, ఇలాంటివన్నీ కరెక్ట్గా ప్రాపర్గా ఫాలో అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా డిలే చేయొచ్చు. సో మెయిన్ ఎక్సర్సైజ్ వల్ల ఏదైనా రెగ్యులర్గా ఫిట్గా ఉంటాము, అండ్ ఏదైనా డిసీజెస్గా ఏదైనా వచ్చినా సరే మనం దాన్ని ఎదుర్కోగలిగే ఆ సామర్థ్యం ఉంటుంది, అండ్ వెయిట్ పెరగకుండా ఉంటాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో డైలీ వాకింగ్ అనేది ఇప్పుడు మా హార్ట్ పేషెంట్స్కి మేము సజెస్ట్ చేస్తుంటాం, డైలీ అట్లీస్ట్ 30 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ చేయమని చెప్పి. సో ఈ విధంగా డైలీ ఎక్సర్సైజ్ వల్ల డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది, అండ్ ఆల్సో మనం కంప్లీట్గా నివారించలేకపోయినా సరే డెఫినెట్గా డిసీజ్ అనేది డిలే చేయొచ్చు. తరచూ హార్ట్లో బ్లాక్స్ అని వింటూ ఉంటాం. అసలు ఈ బ్లాక్స్ ఎందుకు ఏర్పడతాయి? హార్ట్లో రక్తనాళాలు ఉంటాయండి. హార్ట్ పై భాగంలో కొరనరీ ఆర్టరీస్ అంటాం. మన హార్ట్ ఏ విధంగా అయితే మొత్తం బాడీకి రక్త సరఫరా అందిస్తుందో, అంటే కంటిన్యూస్గా పంప్ చేస్తూ ఏ విధంగా మొత్తం బాడీకి రక్త సరఫరా అందిస్తుందో, అదేవిధంగా హార్ట్ కూడా తనకి తాను సప్లై చేస్తుంటుంది బ్లడ్. అది కొరనరీ ఆర్టరీస్ అంటాం. సో ఈ కొరనరీ ఆర్టరీస్లో ఒక పైప్, అవి ఒక జస్ట్ ట్యూబ్స్ లాగా ఉంటాయి, పైప్స్ లాగా. సో ఆ పైప్స్ ఏ విధంగా అయితే మీరు లోపల ఒక్కొక్కసారి పైప్స్ ఏ విధంగా అయితే బ్లాక్ అవుతాయో, అదేవిధంగా ఈ హార్ట్లో రక్తనాళాల్లో కూడా కొలెస్ట్రాల్ డిపాజిట్స్, వాల్లో కాల్షియం డిపాజిట్స్, ఇవన్నీ గ్రాడ్యువల్గా అక్యూములేట్ అవ్వడం వల్ల ఆ బ్లాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. మీరు ఇప్పుడు ఒక 50 years ఓల్డ్ డయాబెటిక్ వాళ్ళకి మీరు ఇప్పుడు యాంజియోగ్రామ్ చేస్తే అందరికీ ఒక 20-30% బ్లాక్స్ అనేది ఉండడం చాలా కామన్. ఆ 20-30% బ్లాక్ అయిపోయినా సరే మిగతా 70%లోంచి బ్లడ్ వెళ్ళి కంటిన్యూగా రక్త సరఫరా అనేది జరుగుతుంది. ఆ బ్లాక్స్ గ్రాడ్యువల్గా 30% నుంచి అది 50%, 70%, 90% వరకు బ్లాక్ అయిపోతే అప్పుడు ఆ వ్యక్తికి సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అంటే ఆ గుండెకి రక్త సరఫరా తగ్గడం వల్ల నడిస్తే ఛాతీ నొప్పి రావడం, నడిస్తే ఆయాసం రావడం, లేకపోతే ఎక్కువసేపు ఏదైనా వర్క్ చేస్తే కళ్ళు తిరిగినట్టు ఉండడం. సో ఈ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ హార్ట్లో బ్లాక్స్ గ్రాడ్యువల్గా పెరగడం వల్ల వస్తుంది. సో మెయిన్ ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ డిపాజిషన్ అండ్ ఈ కాల్షియం డిపాజిషన్, ఇవన్నీ గుండెలో రక్తనాళాల్లో జరగడం వల్ల ఈ బ్లాక్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇందాక మీకు చెప్పినట్టు ఈ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అంటే ఇంటర్లూకిన్స్ అని, ఇవన్నీ బాడీలో పెరగడం వల్ల కూడా కొలెస్ట్రాల్ డిపాజిషన్ అనేది రక్తనాళాల్లో ఫాస్ట్గా జరుగుతుంది. ఓకే కార్తిక్ గారు, మీరు ఇప్పుడే కొంత పర్సంటేజెస్ గురించి చెప్పారు. ఈ హార్ట్లో బ్లాకేజ్ ఒక 30% ఉందనుకుందామండి, వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? చాలామంది ఒక్కోసారి సిటీ కొరనరీ యాంజియో అని చేయించుకుంటారు ఈ మధ్యన. సో సిటీ కొరనరీ యాంజియో చేయించుకుని నాకు బ్లాక్ 30% ఉంది, ఇంకా నాకు హార్ట్ అటాక్ అనేది రాదు అని మళ్ళీ లైఫ్ స్టైల్ సరిగ్గా చూసుకోకపోవడం, ఇలాంటివన్నీ చేస్తారు. సో 30% ఉంటే హార్ట్ అటాక్ రాదు అని అయితే కాదండి. హార్ట్ అటాక్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు ఇందాక మీకు అయితే ఆ 30% చెప్పానో అవి స్టేబుల్గా ఉండాలి. ఆ ప్లాక్స్ అంటాం, ఆ ప్లాక్స్ స్టేబుల్గా ఉండాలి. ఆ 30% బ్లాక్ ఉన్నా సరే అందులో ఉన్న చిన్న కొలెస్ట్రాల్ ఒకసారి సడన్గా బీపీ పెరగడం వల్ల, సడన్గా స్ట్రెస్ పెరగడం వల్ల ఆ 30% ప్లాక్ మీద ఉన్న ఆ క్యాప్ రప్చర్ అయితే సడన్గా అది 100% అయిపోయి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. సో ఈవెన్ 30%, 50% ఉన్నా సరే వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ డెఫినెట్గా. కార్తిక్ గారు, సిటీ స్కాన్లో కూడా ఈ హార్ట్ బ్లాక్స్ తెలుసుకోవచ్చు, పర్సంటేజ్ ఎంత ఉంది అని అంటున్నారు. అది ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది, అది ఎంతవరకు నిజం? అంటే ఈ మధ్య అంటే డైరెక్ట్గా యాంజియోగ్రామ్ కాకుండా సిటీ స్కాన్లో కూడా బ్లాక్స్ తెలుసుకోవచ్చండి. అదేంటంటే ఒక కాంట్రాస్ట్ ఇంజెక్షన్ అన్న ఇంజెక్షన్ ఇస్తారు. ఆ కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇచ్చి సిటీ స్కాన్ అనేది తీస్తారు. సిటీ స్కాన్ తీసినప్పుడు మనకి ఆ కాంట్రాస్ట్ గుండె రక్తనాళాల్లో వెళ్ళిన ఆ టైంలో కరెక్ట్గా సిటీ స్కాన్ తీస్తాం. అప్పుడు ఎంత % బ్లాక్ ఉందనేది మనకి తెలుస్తుంది. ఇలా 30-40% బ్లాక్స్ ఉన్నప్పుడు యూజువల్గా మళ్ళీ యాంజియోగ్రామ్ రిపీట్ చేయము, ఎందుకంటే వాళ్ళకి మెడిసిన్స్తో సరిపోతుంది. అలా కాకుండా
మనకి సిటీ కొర్నరీ యాంజియోగ్రామ్లో సపోజ్ 70% ఆర్ మోర్ బ్లాక్స్ ఉన్నప్పుడు అప్పుడు మనం మళ్ళీ యాంజియోగ్రామ్ రిపీట్ చేసి నిజంగా బ్లాక్ అంత పర్సెంట్ ఉందా అనేది కన్ఫర్మ్ చేసుకుని సపోజ్ బ్లాక్ మోర్ దెన్ 80% ఉంటే వాళ్ళకి స్టెంట్స్ చేయాలా, లేకపోతే సపోజ్ 3 రక్తనాళాలను బ్లాక్స్ ఉంటే వాళ్ళకి బైపాస్ సర్జరీ చేయాలా అనేది అల్టిమేట్గా యాంజియోగ్రామ్ చేసిన తర్వాతే డిసైడ్ చేస్తాం. ఈ మధ్య ఈ స్కానింగ్లో సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అంటున్నాం. ఈ హార్ట్ కూడా ఎంఆర్ఐ స్కాన్ ఉంటుందంటారు కార్తిక్ గారు? నార్మల్గా బ్రెయిన్కి ఎంఆర్ఐ స్కానింగ్ అనేది చాలా కామన్గా వింటాం. అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళకి, లేకపోతే ఏదైనా ఫిట్స్ వచ్చిన వాళ్ళకి బ్రెయిన్కి ఎంఆర్ఐ కామన్గా చేస్తారు. హార్ట్కి కూడా ఎంఆర్ఐ చేస్తారు. కొంతమందికి ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత వచ్చి అడుగుతారు, అదేంటి సార్ హార్ట్కి ఎంఆర్ఐ రాస్తారు, హార్ట్కి ఎంఆర్ఐ చేస్తారు. హార్ట్కి ఎంఆర్ఐ కూడా చేస్తారండి కొన్ని కండిషన్స్లో. మనకి దానివల్ల చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. హార్ట్కి ఎంఆర్ఐ మెయిన్గా ఎప్పుడు చేస్తామంటే హార్ట్ పంపింగ్ బాగా తగ్గిపోయినప్పుడు. అసలు పంపింగ్ ఎందుకు తగ్గిపోయింది, దానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలు తెలుసుకోవడానికి మనకి ఎంఆర్ఐ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆ హార్ట్ మజిల్కి మళ్ళీ మనం స్టెంట్ కానీ బైపాస్ కానీ చేస్తే నిజంగా ఉపయోగం ఉంటుందా ఉండదా అని తెలుసుకోవడానికి కూడా మనం ఎంఆర్ఐ స్కానింగ్ అనేది చేస్తాం. అలా హార్ట్కి ఎంఆర్ఐ చేయడానికి చాలా కారణాలు ఉంటాయి. అండ్ మీ కార్డియాలజిస్ట్ ఎప్పుడైనా ఎంఆర్ఐ సజెస్ట్ చేసినప్పుడు డెఫినెట్గా హార్ట్కి ఎంఆర్ఐ అనేది చేయించుకోవాలి. కార్తిక్ గారు, గుండె వైఫల్యం అంటే హార్ట్ అటాక్, అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి? హార్ట్ అటాక్ అనే పదం మనం ఎప్పుడు వాడతామంటే ఇందాక మీకు చెప్పినట్టు ఆ కొరనరీ ఆర్టరీస్ అంటే హార్ట్కి సంబంధించిన సప్లై చేసే ఆ రక్తనాళాలు ఏవైతే సడన్గా బ్లాక్ అవుతాయో అప్పుడు హార్ట్ అటాక్ అనేది అంటాము. అదేంటంటే మనకి యూజువల్గా అలా 50% 60% బ్లాక్ అయినప్పుడు హార్ట్ అటాక్ ఏం రాదండి. వాళ్ళకి ఓన్లీ సిమ్టమ్స్ అంటే నడిస్తే కొంచెం ఆయాసం రావడం, నడిస్తే ఛాతీ నొప్పి రావడం, లేకపోతే నడిస్తే మెడలో నొప్పి రావడం, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసం రావడం, ఈ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో అది యూజువల్గా 50, 60, 70%, 80% బ్లాక్ అయినప్పుడు. కానీ మనం హార్ట్ అటాక్ అని ఎప్పుడు అంటామంటే ఆ రక్తనాళం మొత్తం 100% మూసుకుపోయి సడన్గా ఒక్కసారి సివియర్ పెయిన్, అంటే ఇంకా లైఫ్లో వాళ్ళు బేర్ చేసిన వరస్ట్ పెయిన్ అంటాం. సో అంత సివియర్ పెయిన్ ఒక్కసారిగా వచ్చేసి బాడీ అంతా సడన్గా స్వెట్టింగ్స్ వచ్చేసి చల్లబడిపోయి, సో ఈ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి హార్ట్ అటాక్లో. సో అలా హార్ట్ అటాక్ అంటే మొత్తం 100% సడన్గా రక్తనాళం మూసుకుపోయి, సో అలాంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నియరెస్ట్ కార్డియాలజీ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి కార్డియాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే కార్తిక్ గారు, ఈ మధ్య కార్డియాటిక్ అరెస్ట్ అని వింటున్నాం. అసలు దానికి హార్ట్ అటాక్కి ఏమైనా సంబంధం ఉందా? కార్డియాక్ అరెస్ట్ అంటే సడన్గా ఒక్కసారి ఈ కార్డియాక్ యాక్టివిటీ అనేది స్టాప్ అయిపోవడం అండి. సో హార్ట్ అటాక్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ కార్డియాక్ అరెస్ట్. అంటే కార్డియాక్ అరెస్ట్ అనే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. హార్ట్ అటాక్ అనేది వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ కార్డియాక్ అరెస్ట్. అండ్ ఎరిథమియాస్ అంటాం, వెంట్రికులర్ టాకికార్డియా అని, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అని. సో ఇలా వీటన్నిటి వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ అనేది రావచ్చు. అంటే సడన్గా ఒక్కసారి కార్డియాక్ యాక్టివిటీ స్టాప్ అయిపోతుంది. సో ఇలాంటి వాళ్ళలో ఎర్లీ అటెన్షన్ ఇమీడియట్గా ఇవ్వకపోతే లైఫ్ అనేది మళ్ళీ బ్యాక్ తీసుకురావడం చాలా కష్టం. ఓకే కార్తిక్ గారు, చిన్నపిల్లల్లో కూడా గుండె సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? గుండె ప్రాబ్లమ్స్ అనేది పెద్దవాళ్ళకే కాదండి, చిన్నపిల్లలకు కూడా వస్తుంది. అండ్ చాలా చోట్ల ఈ మధ్య మీరు చూసినట్టయితే బర్త్ అయిన వెంటనే ఒకసారి హార్ట్ ఎలా ఉంది అనేది ఎకోకార్డియోగ్రామ్ అంటారు. అలా మా దగ్గరకి కామన్గా పిల్లలు చిన్నపిల్లలు పుట్టిన వెంటనే తీసుకొస్తుంటారు. వాళ్ళకి ఒకసారి స్క్రీనింగ్ ఎకోకార్డియోగ్రామ్ చేస్తాం. అంటే హార్ట్లో వాల్వ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, హోల్స్ ఏమైనా ఉన్నాయా. ఎందుకంటే అంటే హార్ట్ ఫామ్ అయ్యే టైంలో మదర్ వూమ్లో గ్రో అవుతున్నప్పుడు బేబీ చిన్న చిన్న హోల్స్ అనేవి ఉంటాయి. అది హార్ట్ ఫామ్ అయ్యేటప్పుడే అవి గ్రాడ్యువల్గా క్లోజ్ అయిపోతాయి పుట్టిన టైంకి. కొంతమందికి ఏంటంటే ఆ హోల్స్ అలా కంటిన్యూగా అలా పుట్టిన తర్వాత కూడా హోల్స్ అలా ఉండిపోతాయి. అండ్ ఇలా పుట్టిన టైంలో ఉన్న హోల్స్ 50% ఆఫ్ ద టైం ఒక 1 year ఏజ్ కల్లా క్లోజ్ అయిపోతాయి. చాలామందికి 1 year ఏజ్ తర్వాత ఇంకా క్లోజ్ అవ్వవు. అలా 1 year ఏజ్ తర్వాత ఇంకా హోల్స్ క్లోజ్ అవ్వకపోతే వాటికి సర్జరీ కానీ లేకపోతే క్యాథెటర్ ద్వారా ప్రొసీజర్ కానీ చేయాల్సి వస్తుంది. సో యూజువల్గా కామన్గా ఈ చిన్న పిల్లల్లో వచ్చే గుండె సమస్యలు ఏంటి అంటే ఇలా హోల్స్ ఉండడం కామన్గా వింటాం, హార్ట్లో హోల్ ఉంది. సో
ఈ హార్ట్లో హోల్స్ అనేది. ఇంకొకటి కనెక్షన్స్ ప్రాబ్లం, అంటే లెఫ్ట్ సైడ్ ఉండాల్సినవి రైట్ సైడ్ ఉండడం, రైట్ సైడ్ ఉండాల్సినవి లెఫ్ట్ సైడ్ ఉండడం. అలా కొంతమంది బేబీస్ బ్లూగా అయిపోతారు, అవి సైనోటిక్ కంజెంటల్ హార్ట్ డిసీజెస్ అంట. సో అలా బేబీకి లో హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఒక సపరేట్ గ్రూప్. అండ్ చాలామంది చిన్నపిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతుంటారు. వాళ్ళని రైట్ టైంలో మనం గుర్తించగలిగితే ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. కార్తిక్ గారు, చిన్నపిల్లల్లో సమస్యల గురించి బాగానే చెప్పారు. ఒకవేళ చిన్నపిల్లలకి ఏదైనా గుండె సమస్యలు ఉన్నాయని ఎలా గుర్తించాలి, ఎలా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది? అండ్ చిన్నపిల్లల్లో గుండె సమస్యలు గుర్తించడం చాలా కష్టం అండి. ఎందుకంటే పెద్దవాళ్ళు అయితే వాళ్ళు చెప్పగలుగుతారు, నాకు ఇలా ఆయాసం వస్తుందని, నాకు ఇలా ఛాతీ నొప్పి వస్తుందని ఇలా చెప్తారు. చిన్నపిల్లలు చెప్పలేరు. సో వాళ్ళకి మనం గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. బాగా చిన్నపిల్లలు అయితే ఎప్పుడన్నా కంటిన్యూస్గా యాడ్ అవ్వడం, లేకపోతే ఫ్రీక్వెంట్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడం. అంటే మా పిల్లోడికి ఎప్పుడు చూసినా సరే దగ్గు వస్తూనే ఉంటుంది, లేకపోతే ఎప్పుడు న్యూమోనియా అలా వస్తూ హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. సో ఈ విధంగా కంటిన్యూస్గా ఎప్పుడు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నా, లేకపోతే ఆ బేబీ సరిగ్గా పాలు తాగేటప్పుడు కంటిన్యూస్గా పాలు తాగలేకపోయినా, అంటే ఇప్పుడు బేబీకి పాలు తాగడం అనేది అదొక వర్క్. సో ఆ వర్క్ సరిగ్గా చేయలేకపోతుంది అనమాట. సో కంటిన్యూస్గా పాలు తాగలేకపోయినా, పాలు తాగుతున్నప్పుడు బేబీ నుదుటి మీద ఏమైనా చెమటలు పడుతున్నా అలాంటివి గుర్తించగలగాలి. అండ్ ఇప్పుడున్న బాడీ ఏమన్నా బేబీకి ఏమైనా బ్లూగా అవుతుందా, లేకపోతే కొంతమంది పిల్లలు జస్ట్ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయినప్పుడు ఆడుకుంటుంటారు, సడన్గా బాడీ బ్లూ అయిపోతున్నప్పుడు బ్లూగా అయిపోతుంది, లేకపోతే సడన్గా అలాంటివి గుర్తించి సడన్గా కూర్చుంటారు. సో ఆ విధంగా అలాంటి సిమ్టమ్స్ అనేది మనం బేబీస్లో గుర్తించగలగాలి. అండ్ ఇవి యూజువల్గా చిన్నపిల్లల్లో ఉండే ప్రాబ్లమ్స్. అండ్ కొంచెం వాడు స్కూల్కి వెళ్ళే ఏజ్లో అయితే వాళ్ళు చెప్పగలుగుతారు, కొంచెం ఆయాసం వస్తుంది నాకు, లేకపోతే నాకు ఆడుకుంటుంటే ఛాతీలో నొప్పి వస్తుందని. కొంచెం పెరిగిన పిల్లలు అయితే వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ చెప్తారు. కొంతమంది ఏంటంటే సడన్గా పిల్లలు స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోయారని చెప్పి తీసుకొస్తుంటారు మా దగ్గరికి. అలాంటి వాళ్ళకి ఈసీజీ హోల్డర్ ఎక్కువ అవన్నీ చేసి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది మాకు కూడా మేము గుర్తిస్తాం. కార్తిక్ గారు, ఈ గుండెపోటుకు సంబంధించి ఒక సూచనగా ఎడం చేయి లాగడం అనేది ఒకటి చెబుతూ ఉంటారు. కుడి చేయి లాగినా సరే ఎక్కువగా నొప్పి వచ్చినా సరే హార్ట్ అటాక్ అనుకోవచ్చా? అనుకోవచ్చండి. చాలామంది మా పేషెంట్స్ కూడా చాలామంది నాకు కుడి చేయి లాగింది, నేను అందుకే హార్ట్ అటాక్ అనుకోలేదు అందుకని చెప్పి 1 డే డిలేడ్గా వస్తుంటారు. ఈవెన్ ఎడం చెయ్యే కాదు, కుడి చేయి లాగినా సరే అది హార్ట్ అటాక్ సంకేతం అవ్వచ్చు. అంటే ఈ హార్ట్ అటాక్ పెయిన్ అనేది లోకలైజ్ చేయడం చాలా కష్టం. అంటే చాలామందికి ఛాతీలో నొప్పి ఎడం చేయి లాగడంలాగా వస్తుంది, కానీ కొంతమందికి ఓన్లీ నెక్ పెయిన్లా వస్తుంది, కొంతమందికి ఓన్లీ జా పెయిన్స్లా వస్తుంది, ఓన్లీ జా పెయిన్ ఉంటుంది. వాళ్ళు జా పెయిన్ వస్తుందని చెప్పి చాలా మంత్స్ డెంటిస్ట్ని కలుస్తూ ఉంటారు. డెంటిస్ట్ అంతా చూస్తారు, ట్రీట్ చేస్తారు, ఏం లేదనుకుంటారు, కానీ వాళ్ళకి యాక్చువల్గా అది హార్ట్ వల్ల వచ్చే పెయిన్. అండ్ అదేవిధంగా ఛాతీలో నొప్పి రావచ్చు, కొంతమందికి పొట్టలో నొప్పి రావచ్చు, అండ్ పొట్టలో నొప్పి వల్ల గ్యాస్ నొప్పి అనుకుని అలా డిలే చేస్తుంటారు. సో ఈ హార్ట్ అటాక్ వల్ల పెయిన్ అనేది మెయిన్ ఈ జా నుంచి పొట్ట వరకు ఎక్కడన్నా రావచ్చు అండి. కుడి చేయి కూడా లాగినా సరే అది ఒక్కొక్కసారి హార్ట్ అటాక్కి సంకేతమే. ఛాతీ నొప్పి లేకపోయినా సరే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం, గుండెపోటు వచ్చే అవకాశం ఉందంటారా? యా, డెఫినెట్గా ఉందండి. ఛాతీ నొప్పి కంపల్సరీ రావాలని లేదు హార్ట్ అటాక్లో. ఇప్పుడు మీరు డయాబెటిక్ పాపులేషన్ అంటే షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి అసలు చాలామందికి పెయిన్ రాదు. వాళ్ళకి ఓన్లీ జస్ట్ చెమటలు పట్టడం, లేకపోతే కొంచెం ఆయాసంగా అనిపించడం, ఈ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో డెఫినెట్గా ఛాతీ నొప్పి రావాలని అయితే ఏం లేదండి హార్ట్ అటాక్లో. కార్తిక్ గారు, హార్ట్లో బ్లాక్స్ ఉంటే ఖచ్చితంగా స్టంట్స్ చేయాల్సిన అవసరం ఉందా? అలానేం లేదండి. ఇప్పుడు అంటే చాలా మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి. సో హార్ట్లో ఫస్ట్ మనం హార్ట్లో బ్లాక్స్ కంటే మనం ఎప్పుడు పేషెంట్ సిమ్టమ్స్ బట్టి వెళ్ళాలి. అంటే పేషెంట్కి నిజంగా సిమ్టమ్స్ ఉన్నాయా, అంటే నడిస్తే ఛాతీ నొప్పి వస్తుందా. చాలామందికి ఆయాసం వస్తుంది, సపోజ్ హార్ట్లో 50-60% బ్లాక్ ఉంటుంది, కానీ ఆయాసం బ్లాక్ వల్ల కాకపోవచ్చు, వాళ్ళకి జస్ట్ సింపుల్గా రక్తం తక్కువ ఉండొచ్చు, లేకపోతే ఊపిరితిత్తులు ఏదైనా ఆస్తమా ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే కొంచెం లావుగా ఉండే ఒబేసిటీ వల్ల ఆయాసం రావచ్చు. సో హార్ట్లో బ్లాక్స్ ఉన్నంత మాత్రం ఖచ్చితంగా దాన్ని మనం ట్రీట్ చేసేస్తే, సో పేషెంట్ సిమ్టమ్ బట్టి వెళ్ళాలి. ఇప్పుడు అంటే
మనం ఈ బ్లాక్ ట్రీట్ చేస్తే పేషెంట్కి ఏమైనా ఉపయోగపడుతుందా, సిమ్టమ్స్ తగ్గుతాయా అని మనకు కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రమే మనం స్టెంట్ వేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే యూజువల్గా 80% 90% బ్లాక్స్ ఉన్నప్పుడు మనం స్టెంట్ అనేది ఖచ్చితంగా వేస్తాము. అలా కాకుండా బ్లాక్స్ ఎన్ని రక్తనాళాల్లో ఉన్నాయి అంటే 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండి, షుగర్ ఉండి, కొంచెం ఏజ్ ఎక్కువ ఉండి అలాంటి వాళ్ళకైతే బైపాస్ ప్రిఫర్ చేస్తాం. కొంతమందికి ఏంటంటే న్యాచురల్ బైపాస్ అంటాం. అంటే వాళ్ళకి ఒక సైడ్ రక్తనాళం గ్రాడ్యువల్గా మూసుకుపోతుంది, మొత్తం 100% మూసుకుపోతుంది. కానీ ఆ పార్ట్ ఆఫ్ హార్ట్కి వేరే సైడ్ నుంచి రక్త సరఫరా జరుగుతుంది. సో దాన్ని మనం న్యాచురల్ బైపాస్ అంటాం. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే సపోజ్ సిమ్టమ్స్ ఏమీ లేవు, అసలు పర్ఫెక్ట్లీ హెల్దీ, నడిస్తే ఆయాసం లేదు, నడిస్తే ఛాతీ నొప్పి లేదు, అలాంటి వాళ్ళకి మనం ఆ బ్లాక్ ఓపెన్ చేయడం వల్ల మనం వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్ ఏం లేదు. సో ఖచ్చితంగా బ్లాక్స్ ఉంటే స్టెంట్ వేయాలని లేదండి. మనం అంతా సినారియో అంతా చూసి పేషెంట్ సిమ్టమ్స్ ఏంటి, చేస్తే బెనిఫిట్ అవుతుందా, నిజంగా వేయాలా అవుతానని ఆలోచించి అప్పుడే మనం స్టెంట్ అనేది చేస్తాం. ఓకే కార్తిక్ గారు, చాలా సీరియస్ క్వశ్చన్ ఒకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం. మీ విజయవాడలో లేకపోతే మీరు చాలా సిటీస్లో చదువుకున్నారు కదా, ఎక్కడ కూడా స్మైల్ అమ్మరండి? సరే కార్తిక్ గారు, మీ డాక్టర్స్లో చాలామంది చాలా మల్టీ టాలెంటెడ్ అనేది ఉంటారు, చాలామంది చాలా కళలు ఉంటాయి. మీలో ఏంటంటే సీరియస్నెస్ అని ఒక ఆర్ట్ అయితే నేను గమనించాను. మీకు అడిషనల్ ఏమైనా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్? మీరు సీరియస్నెస్ గుర్తించామన్నారు నాలో. యా, అంటే మా ప్రేక్షకుల కోసం ప్రశ్నలు అడుగుతున్నాం. ఎక్కడ నవ్వొద్దని చెప్పలేదుగా, జోవియల్గా చెప్పొద్దని చెప్పలేదుగా, సీరియస్గా ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టు మేము క్వశ్చన్స్ అడగడం, మీరు చెప్పడం. అలా కాకుండా అప్పుడప్పుడు కాస్త నవ్వారనుకోండి, నవ్వు 4 విధాలు మేలు చేస్తుంది అనడానికి ఒక సింబాలిక్గా ఉండేది. ఇప్పుడు ఇంతకీ క్వాలిఫికేషన్స్ గురించి చెప్తే బాగుంటుంది. ఇంటర్వ్యూ పర్పస్ ఏదో అలా మనం ఉండుంటాను, నేను అసలు చాలా సీరియస్ పర్సనాలిటీ కాదు. నా పేషెంట్స్తో కూడా నేను ఎప్పుడు హ్యాపీగా ఇలా స్మైల్ చేస్తూనే ఉంటాను. అండ్ నా హాబీస్ అంటే నేను గిటార్ ప్లేయర్. నేను ఓకే, అప్పుడప్పుడు సింగింగ్, కీబోర్డ్ కూడా ప్లే చేస్తున్నాను. యా, తెచ్చారంటే నేను ఏం అంటే మీ పేషెంట్స్కి ఏమైనా అప్పుడప్పుడు ఆనందం కోసం, రిలీఫ్ కోసం ఏమైనా గిటార్ ప్లే చేయడం, కీబోర్డ్ ప్లే చేయడం చేస్తారా? లేదండి, ఎప్పుడేం చేయలేదు అలా. కానీ పేషెంట్స్కి మ్యూజిక్ అనేది చాలా గుడ్ థెరపీ యాక్చువల్గా. యాజ్ ఏ కార్డియాలజిస్టే చెప్తున్నాను నేను. ఏదైనా చాలామంది పేషెంట్స్, కొంతమంది డిప్రెస్డ్గా ఉంటారు, లేకపోతే నిద్ర పట్టట్లేదు అంటారు. ఇలాంటి వాళ్ళకి నేను చాలామందికి చెప్తుంటా, నైట్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకునే బదులు కొంచెం సాంగ్స్ విని పడుకోండి, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన ఏదైనా. సో ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్. ఓకే కార్తిక్ గారు, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం ముందు క్వశ్చన్స్లోనే కొంచెం ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అందులో భాగంగా హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్, ఈ రెండిట్లో ఏది మెయిన్? అసలు హార్ట్ అటాక్ గురించి చాలామందికి తెలుసు, చెబుతున్నారు, మీరే చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కార్డియాక్ అరెస్ట్ అనేది ఏంటి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయవచ్చు? అండ్ చాలామంది హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండు ఒకటే అనుకుంటారండి, కానీ రెండు కంప్లీట్లీ డిఫరెంట్. హార్ట్ అటాక్ అనేది సడన్గా ఈ రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం. అంటే సడన్గా హార్ట్ ఒక్కసారిగా రక్తనాళం 100% మూసుకుపోయి అది సడన్గా హార్ట్ పంపింగ్ తగ్గిపోవడం వల్ల హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది. సో కార్డియాక్ అరెస్ట్ అనేది దానికి మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. ఈ హార్ట్ అటాక్ అనే వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ హార్ట్ అటాక్ అనమాట, అంతే. అంటే ఈ కార్డియాక్ అరెస్ట్ అనే ఒక పెద్ద విభాగంలో హార్ట్ అటాక్ అనేది ఒక భాగం. కార్డియాక్ అరెస్ట్కి చాలా కారణాలు ఉంటాయి. అంటే మెయిన్గా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ హార్ట్. అంటే ఇప్పుడు హార్ట్ తనంతటా అది కంటిన్యూస్గా నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటుందంటే హార్ట్లో కంటిన్యూస్గా కరెంట్ జనరేట్ అవుతూ పాస్ అవుతూ ఉంటుంది. యూజువల్గా ఇలా ఈ కరెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటాం, అంటే ఎరిథమియాస్ అంటాం. అంటే హార్ట్ బీట్ సడన్గా ఒక్కొక్కసారి 200కి వెళ్ళిపోతుంది, సడన్గా 250 కొట్టుకుంటుంది, సడన్గా హార్ట్ బీట్ ఒక్కొక్కసారి 30, 40, 20కి పడిపోతుంది. సో ఈ విధంగా ఎరిథమియాస్ వల్ల ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో కార్డియాక్ అరెస్ట్ అంటే సడన్గా హార్ట్ యాక్టివిటీ అనేది స్టాప్ అయిపోవడం వల్ల బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గిపోయి వాళ్ళు సడన్గా పడిపోతారు. ఈ కార్డియాక్ అరెస్ట్ గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్
అందుకే ఈ మధ్యన కామన్ పీపుల్ అందరూ కూడా సిపిఆర్ నేర్చుకోవాలి అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే కార్డియాక్ అరెస్ట్ గుర్తించి ఇమీడియట్గా వాళ్ళకి సిపిఆర్ చేయడం వల్ల ఆ టైంలో మనం ఒక లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. కార్తిక్ గారు ఇప్పటివరకు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అలాగే ఇప్పుడు ఏదైనా సమస్య అనేది వస్తే హాస్పిటల్కి రావాలంటే జనాలు భయపడిపోతున్నారు. ఎందుకంటే ఇక దొరికిందే తడవు, పేషెంట్ దొరికారా బాబు అన్నట్టుగా కొన్ని హాస్పిటల్స్, అన్ని హాస్పిటల్స్ కాదండి, టెస్టులు పొలవమంటూ రాసేస్తున్నారు. ఆ బిల్లులు కట్టలేక అయ్యో అంటే తీరా అంతా చేయించిన తర్వాత ఏ సమస్య లేదని ఏమీ లేదమ్మా అని చెప్పేస్తున్నారు. సో మీ హాస్పిటల్లో పరిస్థితి ఏంటి? మా హాస్పిటల్లో డెఫినెట్గా అలా అయితే ఉండదండి. మా హాస్పిటల్లో స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఏదైనా పేషెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ టెస్ట్ల కంటే ముందు ఫస్ట్ నేను చూస్తాను. నేను చూసి వాళ్ళ కంప్లైంట్ ఏంటి దాన్ని బట్టి టెస్ట్ రాస్తాం. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరికన్నా ఆయాసం చెప్తున్నారు, ఆయాసం రావడానికి కారణాలు ఏంటి అంటే యూజువల్గా బ్లడ్ తక్కువ ఉన్నా, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయనేది మనం ఆ పర్టికులర్ టెస్ట్ రాస్తాం. అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రేనల్ ఫంక్షన్ టెస్ట్, తర్వాత థైరాయిడ్ ప్రొఫైల్. అదేవిధంగా కొంతమందికి వచ్చి యూరిన్లో వెళ్తుంటే మంటగా ఉందని చెప్తారు. అలాంటి వాళ్ళకి ఓన్లీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, యూరిన్ టెస్ట్, అలా చాలా పేషెంట్ స్పెసిఫిక్గా, పేషెంట్ ఓరియంటెడ్గా ఉంటుందండి మా హాస్పిటల్లో. ఓకే కార్తిక్ గారు, చాలామందికి అన్నిటికంటే ప్రమాదకరమైనది అనుమానం. అంటే నాకేదో అయిపోయింది, నాకేదో ఉందనే ప్రాబ్లమ్స్ వల్ల కూడా వస్తుంటారు. వచ్చి ఏంటంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా వస్తుంటారు. ఏమంటే నాకు కొంచెం ఎప్పుడు పొరపాటున ఏదైనా వాటర్ కొంచెం చేంజ్ ఉన్నా, చిన్న ఆయిల్ చేంజ్ ఉన్నా దగ్గర రావచ్చు, దానికి వాళ్ళు ఏదో ఊహించుకుని వస్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఫ్రెండ్లీగా సజెస్ట్ చేసి పంపిస్తారా? మీరు కూడా ఏమైనా కమర్షియల్గా టెస్టులు భారీగా రాస్తారా? తెలిసిపోతుంది కదా మీకు పేషెంట్ చూడగానే పరిస్థితి. సో ఫస్ట్ ఏంటంటే మనం నిజంగా పేషెంట్కి ప్రాబ్లం ఉందా లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతున్నారని గుర్తించాలి. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా మనము బేసిక్ టెస్ట్ అనేవి చేస్తాం. సపోజ్ ఛాతి నొప్పితో వచ్చారు, నీకేం లేదు అది గ్యాస్ నొప్పి అని పంపించేస్తే అది డెఫినెట్గా డాక్టర్ తప్పు అవుతుంది. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా ఈసీజీ తీస్తాము, ఎకో తీస్తాము, అవసరమైతే బ్లడ్ టెస్ట్ చేస్తాము. ఇది హార్ట్ ప్రాబ్లం కాదు అని మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం వచ్చినప్పుడు మనకు అర్థమైపోతుందండి. లేదు అప్పుడు మన రీఅష్యూరెన్స్ అనేది పేషెంట్స్కి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది మనం ఇచ్చే ఆ ధైర్యం వల్లే, మనం ఇచ్చే ట్యాబ్లెట్స్ కంటే వాళ్ళు యాక్చువల్గా మనం ఇచ్చే ఆ ధైర్యం వల్లే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. కార్తిక్ గారు, ఇప్పటివరకు మేము చాలా ప్రశ్నలు మిమ్మల్ని అడిగాం. కార్డియాలజిస్ట్గా మీరు చాలా చక్కగా వివరించారు. అసలు మిమ్మల్ని పేషెంట్స్ లేకపోతే ఎవరైనా సరే ఏ సందర్భంలో కలవచ్చు, పేషెంట్స్ అని అనకూడదు అందరు, నేను ఎందుకంటే వచ్చిన అందరూ పేషెంట్ అవ్వడు కదా, అందువల్ల ఏ సందర్భంలో మిమ్మల్ని కలవాలి? అంటే యూజువల్గా ఈ కార్డియాక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కామన్గా వచ్చేవాళ్ళందరూ నడిస్తే మెట్లు ఎక్కితే ఆయాసం రావడం, నడిస్తే ఛాతి నొప్పి రావడం, నడిస్తే మెట్లు ఎక్కితే ఆయాసం రావడం, లేకపోతే సడన్గా బాడీ అంతా చెమటలు పట్టడం, నడిస్తే కాళ్ళు నొప్పులు రావడం. సో ఇవన్నీ అండ్ ఎస్పెషల్లీ పిల్లల్లో ఆయాసం రావడం, లేకపోతే పిల్లల్లో సడన్గా గుండె దడ అలా రావడం. చాలామంది పెద్దవాళ్ళు దగ్గరికి వస్తుంటారు ఈ గుండె దడ ప్రాబ్లమ్స్ తోటి. వాళ్ళకి మనం ఈసీజీ చేస్తాం, హోల్డర్ అనే ఒక టెస్ట్ చేస్తాం, అంటే ఒక ప్యాచ్ లాంటి ఒకటి అంటించి పంపిస్తాం. సో అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో ఆ గుండె దడ ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా చాలామందిని ట్రీట్ చేస్తాం. సో ఈ విధంగా ఇవి యూజువల్గా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇంకా అదేవిధంగా నేను ఒక హార్టే కాకుండా ఎనీ ప్రాబ్లం, ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు. ఎందుకంటే హైపర్ టెన్షన్ అనేది ఎన్ని డ్రగ్స్ పెట్టాలి, ఎలా ట్రీట్ చేయాలి, ఇవన్నీ కార్డియాలజిస్ట్గా మాకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ అదే కాకుండా అండ్ మేము జనరల్ మెడిసిన్ కూడా చేసాం కాబట్టి వీ విల్ సీ ఆల్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కార్తిక్ గారు, ఇప్పుడు కొంచెం ఇది టిపికలే, ఇక్కడ మీ సృజనాత్మక అనుకోవచ్చు, మీ ఇదేంటనేది బయటపడుతుంది. ఎందుకంటే డాక్టర్స్లో చాలా టాక్టిక్స్ ఉంటుంది, అంటే యాక్టింగ్ ఉంటుంది, టాక్టిక్స్ ఉంటుంది. ఇక్కడ నేను అడిగే ప్రశ్న జాగ్రత్తగా విని సమాధానం చెప్పండి. ఏంటంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ వెర్షన్ ఎలా ఉంటుంది, మీ వెర్షన్ ఎలా ఉంటుంది? కొన్ని సందర్భాల్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నేను చాలామంది డాక్టర్స్ని చూశాను, అటు పేషెంట్స్ని కూడా చూశాను. సో ఒకసారి ఆలోచించి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి.
చాలా మంచి ప్రశ్న అడిగారండి. సో, మెయిన్‌గా ఒక పేషెంట్ హాస్పిటల్‌కి వస్తున్నారంటే డాక్టర్ మీద ఉండాల్సింది నమ్మకం. అండ్ ప్రతి డాక్టర్ ప్రాక్టీస్‌లో కూడా వాళ్ళు పేషెంట్ దగ్గర తెచ్చుకోవాల్సింది కూడా వాళ్ళు ఫైనల్‌గా ఎర్న్ చేసేది కూడా అదే. ఈ నమ్మకం. సో, ఒక పేషెంట్‌కి డాక్టర్ మీద నమ్మకం ఉంది అంటే వాళ్ళొచ్చినప్పుడు ఓకే. డాక్టర్ గారు చూస్తారు. డాక్టర్ గారు అవసరమైన టెస్టులు చేస్తారు. అండ్ డాక్టర్ గారు రాసిన ఆ మెడిసిన్ మనం ఖచ్చితంగా వాడాలి. అది ప్రాపర్‌గా చేసి పేషెంట్‌గా నమ్మకం ఉంటేనే డిసీజ్ కూడా తగ్గుతది. ఎందుకంటే చాలా సార్లు ఏమవుతుందంటే ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అవుతారు. తర్వాత సమ్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఒక 2, 3 డేస్ వాడతారు. 2, 3 డేస్ 5 డేస్ యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు 5 డేస్ వాడితేనే తగ్గుతుందండి అది. ఇప్పుడు యాంటీబయాటిక్ సమ్ అమాక్సిలిన్ ఫర్ 7 డేస్ అని రాస్తాం. అది 7 డేస్ రాస్తున్న దాని మీనింగ్ ఏంటి అంటే ఆ 7 డేస్ వాడిన తర్వాతే కంప్లీట్‌గా బ్యాక్టీరియా అన్నీ కిల్ అయిపోయి డిసీజ్ అంతా క్యూర్ అవుతది. సో, ఒక 3 డేస్ వాడతారు. తగ్గట్లేదని ఆపేస్తారు. మళ్ళీ ఇంకో డాక్టర్‌ని కన్సల్ట్ అవుతారు. వాళ్ళు ఇంకేదో టెస్టులు చెప్తారు. ఇంకేదో మెడిసిన్ వాడతారు. సో, ఇలా చేయకుండా ఎప్పుడు డాక్టర్ మీద ఉండాల్సింది మెయిన్ నమ్మకం. డాక్టర్స్ కూడా వాళ్ళ బెస్ట్ ఎఫర్ట్ పెడతారండి. ఎవరు పేషెంట్ ఇంకొకళ్ళని హార్మ్ చేయాలని ఎప్పుడూ అనుకోరు. సో, ఏ డాక్టర్ అన్నా సరే ఒక బెస్ట్ ఎఫర్ట్ పెట్టి వాళ్ళు చదువుకున్న నాలెడ్జ్ అంతా ఒక పేషెంట్‌ని ట్రీట్ చేయాలనే చూస్తారు. సో, మెయిన్‌గా ఆ నమ్మకం అనేది పేషెంట్స్‌కి ఉంటే డిసీజ్ కూడా త్వరగా హీల్ అవుతుంది. అండ్ ఆ డాక్టర్‌తో ఫాలో అప్‌కి రెగ్యులర్‌గా రావడం, డాక్టర్ చెప్పినట్టు డైట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివన్నీ కరెక్ట్‌గా ఫాలో అవ్వడం, ఇవన్నీ పేషెంట్ సైడ్ నుంచి మనం ఒక డాక్టర్ ఎక్స్పెక్ట్ చేసేదండి. అండ్ అదేవిధంగా డాక్టర్స్ కూడా ఇందాక మీరు అడిగినట్టు ప్రాపర్‌గా మనం ఏది అవసరమైతే టెస్టులు అవి చేయడం, మెడిసిన్స్ కూడా నేను ఎక్కువ ఎస్పెషల్లీ నా పేషెంట్స్‌కి ఎక్కువ మెడిసిన్స్ ఉండేలా చూసుకోను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత అవసరం మెడిసిన్స్ అన్ని చూసి గ్రాడ్యువల్‌గా కట్ ఆఫ్ చేసేస్తాం. ఎందుకంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి ఎక్కువ రోజు అన్ని టాబ్లెట్స్ మింగడం. సో, యాజ్ లెస్ మెడిసిన్స్ యాజ్ పాసిబుల్ ఇన్ ద ప్రిస్క్రిప్షన్ అనేది యూజువల్‌గా మేము ఇస్తాం. ఓకే కార్తిక్ గారు. ఇప్పుడు మా ప్రేక్షకులు లేదా కొంతమంది ఏదైనా సమస్యలతో బాధపడేవారు మీ దగ్గరకు వస్తే మీరు వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి? ఎలాంటి ప్రాబ్లంతో వచ్చినా సరే మా హాస్పిటల్‌లో ఉన్న ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కానీ, లేకపోతే డెఫినెట్లీ మా ఎక్స్పీరియన్స్‌తో కానీ మీకున్న ప్రాబ్లమ్ మేము డెఫినెట్‌గా మీకు సొల్యూషన్ అనేది చూపిస్తాము. అండ్ డెఫినెట్లీ యూ విల్ గో విత్ ఏ హ్యాపీ స్మైల్. దట్ ఈస్ వాట్ ద కాన్ఫిడెన్స్ వీ కెన్ గివ్. కార్తిక్ గారు, ఈ మధ్య మనం మార్కెట్లో చూస్తే వెయిట్ లాస్, వెయిట్ గెయిన్‌కి వేరియస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. చాలామంది చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అసలు ఈ ప్రొడక్ట్స్ వల్ల హెల్త్‌కి ఏమైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్‌గా ఉందండి. ఎప్పుడు న్యాచురల్ మెథడ్స్‌లో ట్రై చేయడమే చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు వెయిట్ బాగా ఎక్కువ ఉన్నోళ్ళు జస్ట్ డైలీ బ్రిస్క్ ఎక్సర్సైజ్, బ్రిస్క్ వాకింగ్, గేమ్స్ ఆడడం, లేకపోతే డైట్ ప్రాపర్‌గా కంట్రోల్ చేసుకోవడం, వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్సే ఎక్కడ ఎక్కువ తీసుకుంటున్నారు అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నారా, లేకపోతే నైట్ టైం రైస్ ఎక్కువ తీసుకుంటున్నారా, నైట్ టైం కొంచెం రైస్ కట్ చేసి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, ఈ విధంగా న్యాచురల్‌గా ఫాలో అయితేనే వాళ్ళకి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఈ పౌడర్స్, ప్రోడక్ట్స్ ఇలాంటివి చాలా వచ్చినాయి మార్కెట్‌లో. వాటి వల్ల ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ ఓకే దే ఆర్ వర్కింగ్ ఫైన్. బట్ చాలామందికి ఈ అలర్జిక్ రియాక్షన్స్ రావడం, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం ఎస్పెషల్లీ ఎక్కువగా చూస్తున్నాం. అంటే క్రియాటినిన్ అనేది వాళ్ళకి 0.9, 0.8 ఉండే వాళ్ళకి 1.5 హయ్యర్ సైడ్ ఉండడం. సో, ఇలా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ చూస్తున్నాం. సో, ఏదన్నా ఎనీథింగ్ ఆర్టిఫిషియల్ ఈజ్ ఆర్టిఫిషియల్. సో, వాటికి కొంచెం దూరంగా ఉంటేనే మంచిది. ఓకేనండి. చాలామంది ఇదే తరహాలో ప్రతి డిసీజ్‌కి కూడా ఎవ్రీ డిసీజ్ కంపల్సరీ మీకు ఈ ప్రోడక్ట్ వాడితే ఈ డిసీజ్ రాదు, ఈ ప్రోడక్ట్ వాడితే ఈ డిసీజ్ రాదని చెప్పేసి అని ప్రజల్ని చాలా మభ్యపెడుతున్నారు. ఈ రకరకాల ప్రోడక్ట్స్ ప్రతి డిసీజ్‌కి కూడా ప్రోడక్ట్ అనేది బయటకు వచ్చేసింది. మరి ఆ ప్రోడక్ట్స్ వల్ల తగ్గిపోతే మీరు ఇంతంత కష్టపడి చదువుకోవడం ఎందుకు, ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు, ఇది ఎందుకు అని ప్రేక్షకులు అంటున్నారు చాలామంది. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళక్కర్లేదు అంటున్నారు. మరి డాక్టర్స్ ఎందుకు? అసలు ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ వాడే ముందు
ఆలోచించాల్సింది ఏంటి పబ్లిక్? ఏం ఆలోచించాలి? లేదండి, ఫస్ట్ వాళ్ళకి అసలు ఏ ప్రాబ్లమ్గా ప్రోడక్ట్ వాడదాం అనుకుంటున్నారో ఫస్ట్ దే షుడ్ కన్సల్ట్ సమ్ ఫిజిషియన్ ఆర్ సమ్ సర్జన్. అసలు ప్రాబ్లం ఏంటో ఫస్ట్ ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తర్వాత అసలు దే కెన్ ఆస్క్ డాక్టర్ కూడా. వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అడుగుతుంటారు, సార్ ఈ పౌడర్ వాడచ్చా, ఈ పౌడర్ పాల్లో కలుపుకుని తాగుతున్నాను తాగచ్చా అని. సో నాకున్న నాలెడ్జ్ మీద నేను దాని మీద రీసెర్చ్ చేసి నేను వాళ్ళకి చెప్తుంటా, లేదు ఇది మీకు బెనిఫిషియలే, లేదు ఇది మీరు వాడకూడదు మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ ఒక డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతే ఏదైనా తీసుకోవాలండి. అంతేగాని డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి పౌడర్లు తీసుకోవడం ఇవన్నీ చాలా హార్మ్ఫుల్. అంటే ఇనిషియల్గా ఒక 1 వీక్ బాగానే ఉంటుంది, ఎనర్జెటిక్గా అలా అనిపిస్తుందేమో. అవన్నీ లాంగ్ టర్మ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాటి వల్ల. సో పీపుల్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఓకే వ్యూవర్స్, మా ప్రయత్నం ఒక మంచి డాక్టర్ని మీకు చేరువ చేయాలనేది ఉద్దేశం. అంటే మీకు చేరువ చేయాలంటే మీకు ప్రాబ్లం లేకుండా కాదు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ డాక్టర్ని సంప్రదిస్తే బెటర్, ఎలా ఉండబోతుంది అనేది. ఇప్పుడు డాక్టర్ గారి మాటల్లో చాలా ప్రశ్నలకు వారే సమాధానం చెప్పారు. సో వీరి హాస్పిటల్ వివరాలు అవి ఆయన చెప్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు డాక్టర్ గారిని సంప్రదించండి. చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అయితే ఇక్కడ ఉంది. సో మీరు కూడా మీ అవసరాన్ని బట్టి డాక్టర్ గారిని సంప్రదించి మంచి సలహాలు సూచనలు తీసుకుంటారని కోరుకుంటూ మీ విఎస్బి సురేష్. మా హాస్పిటల్ కార్తిక్ హార్ట్ సెంటర్ అండి. ఇది మహానాడు రోడ్లో ఉంది. విజయవాడ మన ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి ఆపోజిట్ 1 కిలోమీటర్ కూడా ఉండదు అక్కడి నుంచి. మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. వెరీ ఈజీ టు యాక్సెస్. అండ్ మా హాస్పిటల్ హెల్ప్ లైన్ నెంబర్ 8121308201. ఇది నోట్ చేసుకోవచ్చు. ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. అండ్ యూ హ్యావ్ అదర్ ఫోన్ నెంబర్స్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ కూడా మీకు ఉన్నాయి. అండ్ 24/7 అవైలబిలిటీ ఉంటుంది ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ సర్వీసెస్. థ్యాంక్ యూ.